సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రపంచ బ్యాంకు అమరావతి అధికారులతో భేటీ అయి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలానే ఇప్పటివరకు వరద నివారణకు సంబంధించినటువంటి చర్యలు మాత్రమే చూసాం. ఇక నుంచి తాగునీటి సరఫరా దగ్గర నుంచి ఇంటర్నల్గా మౌలిక వసతుల కల్పన పైన ప్రపంచ బ్యాంక్ ఫోకస్ పెట్టబోతుంది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందం అమరావతిలో పర్యటనలు జరుపుతుంది. ఈ పర్యటనల సారాంశం తర్వాత ఏ విధంగా సిఆర్డిఏ ప్రాజెక్టులకి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనలకి రియాక్ట్ అవ్వాలనేటువంటి అంశం పైన ప్రపంచ బ్యాంక్ ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సారాంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ బ్యాంక్ బృందం ప్రస్తుతం అమరావతిలో పర్యటిస్తుంది. ఈ బృందం చేస్తున్నటువంటి పర్యటనలో భాగంగా రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంక్ నిర్దేశించినటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ కూడా ఇందులో ఫండింగ్ చేస్తుంది కాబట్టి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని నిర్దేశించింది. వాటి అమలు నిర్వహణ అలానే ఏపీసీఆర్డీ అధికారులతో ఈ బృందం చర్చించింది. అమరావతిలో నీటి నిర్వహణ ప్రాజెక్టులు, పర్యావరణ సామాజిక రక్షణ కోసం రూపొందించినటువంటి కార్యక్రమాలు, ప్రొక్యూర్మెంట్ తదితర విషయాలపైన సిఆర్డీఏ అధికారులతో ఈ బృందం చర్చలు జరిపింది. అలానే అమరావతి అభివృద్ధి కోసం ఏర్పాటు అవనున్నటువంటి మిషన్, అమరావతి మిషన్ అనేటువంటిది సమగ్ర ప్రణాళికని సిఆర్డీఏ రూపొందించబోతుంది. ఈ ప్రణాళికలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర అంశాల గురించి ప్రపంచ బ్యాంక్తో బృందంతో కలిసి అమరావతి అధికారుల బృందం చర్చలు జరిపింది. అంటే ఈ బృందం ప్రత్యేకంగా ఫీల్డ్ లెవెల్లో కూడా పర్యటనలు జరిపింది. ఈ పర్యటనలో భాగంగా ఎక్కడెక్కడ ఎటువంటి వనరులు సమకూరుస్తున్నారు అనేటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి అధ్యయనం చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. అదేవిధంగా ఈ బృందం చేసినటువంటి కొన్ని సూచనలు, అంటే ఈ సమగ్ర ప్రణాళికను రూపొందించేటువంటి క్రమంలో ఇవన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్, ముఖ్యంగా భూగర్భ నీటికి సంబంధించి కానీ అలానే డ్రైనేజీ వ్యవస్థలకు సంబంధించి కానీ అంతా కూడా అండర్ గ్రౌండ్ నుంచి ఏర్పాటు చేయాలనేటువంటి మాస్టర్ ప్లాన్లో రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన చేసినటువంటి పథకాలపైన ప్రత్యేకంగా ప్రపంచ బ్యాంక్ బృందం ఫోకస్ పెట్టింది. దీంతో ఒక సమగ్రమైనటువంటి ప్లాన్ రూపొందిస్తారు. ఈ ప్లాన్ అమలు చేసేటువంటి విషయంలో ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయంలో ప్రపంచ బ్యాంక్ తనదైన శైలిలో మార్గదర్శనం చేయబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అదనపు రుణాల విషయంలో కూడా ప్రపంచ బ్యాంక్ సహకరిస్తుందని సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో రెండు వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒకటి ఏపీసీఆర్డీఏ, మరొకటి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ రెండింటి సమన్వయంతో పనులు ఏ విధంగా క్షేత్రస్థాయిలో ముందుకు సాగాలి, పర్యావరణ హితమైనటువంటి చర్యలను ఏ విధంగా తీసుకోవాలి, ఫ్యూచరిస్టిక్ సిటీగా అమరావతిని చెబుతున్నటువంటి నేపథ్యంలో దానికి తగినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, వీటన్నిటినీ కూడా ప్రపంచ బ్యాంక్ బృందం మానిటర్ చేయబోతుంది. ఎందుకంటే మార్చి 15 తర్వాత నుంచి పెద్ద ఎత్తున పనులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ముందుగానే ఈ పర్యవేక్షణ బాధ్యతల్ని ప్రపంచ బ్యాంక్ ప్రారంభించినట్టుగా ఏపీసీఆర్డీ అధికారులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.